విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1గా చేయాలని మంత్రి నారా లోకేష్ ఆశయం అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గ్రేటర్ విశాఖ పరదేశపాలెంలో దివిఎస్ ఫార్మా సిఎస్ఆర్ నిధులు 71.80 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలికల సాంఘిక సంక్షేమ గృహ అదనపు అంతస్తు సముదాయాన్ని శుక్రవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ విద్యారంగానికి బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. భీమిలిలోని 9 ఎస్సీ హాస్టల్స్లో 1000 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి ఉత్తమమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. దివిస్ వంటి పరిశ్రమలు సామాజిక కార్యక్రమంలో భాగంగా సిఎస్ఆర్ నిధులతో హాస్టల్స్లో అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నందుకు ఆయా యాజమాన్యాలను అభినందించారు. జీవితాలను మార్చగల శక్తి చదువుకు మాత్రమే ఉందని, బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడడం ద్వారా కుటుంబానికి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుని దాన్ని సాధించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పేద కుటుంబంలో పుట్టి బాలికల చదువుల కోసం తెలిబాన్లని ఎదిరొడ్డి నిలిచి నోబెల్ పురస్కారం పొందిన బాలిక మలాలా యూసఫ్ జాయ్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివీస్ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, సిఎస్ఆర్ ప్రతినిధులు సురేష్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి, జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, కార్పొరేటర్లు మొల్లి హేమలత, గాడు చిన్ని కుమారి లక్ష్మి, పిల్లా మంగమ్మ, లొడగల అప్పారావు, కుటమి నాయకులు సాఖారి శ్రీనివాస్, గాడు అప్పలనాయుడు, గొల్లంగి ఆనంద్ బాబు, గరే గురునాథ్, మొల్లి లక్ష్మణరావు, పిల్లా వెంకట్రావు, వాండ్రాసి అప్పలరాజు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పేవాడు, ఏదైనా ఒక దేశం సంపద గల దేశం అని చెప్పాలంటే ఆ దేశంలో ఉండే ఖనిజాలు, లేదా విదేశీ మారకద్రవ్య నిల్వలు, లేదా ఇంకేదో పెద్ద పెద్ద పరిశ్రమలు, లేదా వాటిని బట్టి ఆ దేశం సంపద గల దేశం అని చెప్పలేము. ఎక్కడైతే అంత ఇంపార్టెంట్. అటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా చాలా ఫోకస్ పెట్టింది. గతంలో నేను 2014-19లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యంగా పిల్లలందరితో కూడా ఎన్నోసార్లు అనేక ఇంటరాక్షన్స్లో మాట్లాడిన అనుభవంతో నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం బడ్జెట్లో హైయెస్ట్ అమౌంట్ ఎడ్యుకేషన్ ఖర్చు పెడతా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక్కనే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదని. మీరు అందరూ కూడా ఎక్కువ ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. మీ ఆడపిల్లలందరూ కూడా గర్వించే ఒక బాలిక మనాల. ఎంతమంది తెలుసు మీరు పేరన్నారు? విన్నారా? ఎవరైనా మీరు పేరు మనాల? మీ అంత చిన్నపిల్ల అన్నయ్య కూడా ఆ రోజు ఆ నోబెల్ బహుమతి వచ్చినప్పుడు ఒక బాలిక చిన్న వయసులో 13-14 సంవత్సరాలలో ఆ అమ్మాయి అన్నింటిలో కూడా దీనికి గురయ్యి చివరికి ఒక దీంట్లో సాధించి చివరికి నోబెల్ బహుమతి పొందింది ఒక చిన్న బాలిక. ఆ నోబెల్ బహుమతి తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలు ఒకసారి మీకు నేను చెప్పాలనుకుంటాను. స్టూడెంట్, ది బుక్, ది పెన్ కెన్ చేంజ్ ద వరల్డ్. అంటే ఈ ప్రపంచ చేస్తా ఉన్నాను. మీరు ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలనేది మీ చేతులు లేదది. మీరు ఒక పేద కుటుంబంలో పుట్టచ్చు, ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టచ్చు, లేదా ఎక్కడో పుట్టచ్చు, అది మీ చేతులు లేని విషయం. కానీ మీరు పెరిగి పెద్దయినాక ఎలా జీవించాలి, ఏం సాధించాలనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. అందుకే నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఏం కావాలి ఏంటి అనేది ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. మీరు చదువుకునే వయసు, ఈ వయసులోనే మీకు టార్గెట్ ఉండాలి. భవిష్యత్తులో మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి? ఒక మంచి టీచర్ కావాలనుకుంటారా, లేదా ఒక మంచి సార్లాగా ఆఫీసర్ కావాలనుకుంటున్నారా, లేదు మాలాగే రాజకీయాలు రావాలనుకుంటున్నా, కార్పొరేటర్లు అందరూ ఉన్నారు ఇక్కడ, లేదు ఒక మంచి దివిస్ లాంటి వ్యాపార సంస్థ పెట్టాలనుకుంటారా, లేదు ఒక పివి సింధు, సానియా మిర్జా లాగా ఒక స్పోర్ట్స్లోకి వెళ్ళాలనుకుంటారా? ఏదనేది ఛాయిస్ ఇస్ యువర్స్. మీకేమీ రిస్ట్రిక్షన్ లేదు. మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. బట్ ఆ పెట్టుకునే టార్గెట్ మాత్రం హైగా ఉండాలి.
అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకుంటారో ఆ లక్ష్యం ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. మీరు ఒక క్రీడాకారిణి లేకపోతే ఒక స్పోర్ట్స్లో కావాలనుకుంటే ఒక పివి సింధు, ఒక అరుణ మల్లేశ్వరి, లేదా ఒక సానియా మీర్జా, లేదు మీరు సర్వీస్లో రావాలి ఒక మదర్ తెరీసా, లేదు మీరు ఒక ఇంకొకటి రావాలి ఆఫీసర్, ఒక ఐఏఎస్, లేదా ఒక బెస్ట్ టీచర్. ఇట్లా ఏది తీసుకున్నా కూడా ఆ లక్ష్యం అనేది హైగా పెట్టుకొని దాన్ని మీరు రీచ్ కావాలి. అయితే లక్ష్యం రీచ్ కావాలంటే ఏంటి మీకు? దానికేమి షార్ట్ కట్స్ లేవు. ఏ టార్గెట్ అయినా ఇక్కడ వేదిక పేరున ఎవరైనా ఈరోజు ఒక పొజిషన్కి వచ్చారంటే ఖచ్చితంగా దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఓన్లీ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అనేది మీకు ఆ సక్సెస్కి ఒక కీ. అందుకే మహాత్మా గాంధీ ఆయన ఆటోబయోగ్రఫీలో చెప్తా ఉంటారు, కృషిని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని చెప్పని. ఎప్పుడైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో, ఎప్పుడైతే మీరు కృషి చేస్తారో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ దగ్గరకు వచ్చి ఆటోమేటిక్గా వాడుతుంది. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చున్నారు అందరూ కూడా ఒక ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 15 years ఎప్పుడు మీరు ఏదైతే మీ టార్గెట్ అంతా రీచ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎలాంటి వేదికపై నుంచి మీరు మాట్లాడితే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంటా ఉన్నారో రేపు వందలాది మంది పిల్లలు మీ మెసేజ్ విని వాళ్ళు ఇన్స్పైర్ కావాలి. అలాంటి స్టేజ్కి మీరు రావాలి. ఖచ్చితంగా మీరు ఆ స్టేజ్కి రావాలి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీరు చదువుకున్న పాఠశాల, మీరు పుట్టిన ఊరు, ఈ జిల్లా, రాష్ట్రం, దేశం కూడా మిమ్మల్ని చూసి గర్వించాలి. అంటే ఆ అమ్మాయి మా అమ్మాయి, మా ఇంట్లో పెరిగిన అమ్మాయి, లేదా మా స్కూల్లో చదువుకున్న అమ్మాయి, మా కాన్స్టిట్యున్సీ లేదా మా జిల్లా అని మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ముగించే ముందు ఒకటే మాట చెప్తాను. సచిన్ టెండూల్కర్ తెలుసు కదా మీ అందరికీ. ఆయన చదువుకునే రోజుల్లో 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏమంతనేమి తిట్టలేదు, కోపడలేదు, కొట్టలేదు. సరే ఏంట్రా అంటే నాకు క్రికెట్ ఇష్టం అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే, సరే క్రికెట్లో నేర్చుకో, నువ్వు నీకు కావాల్సిన కోచింగ్ ఇప్పిస్తాను, ట్రైనింగ్ ఇప్పిస్తాను అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేస్తే ఈరోజు ఆయన ప్రపంచంలో క్రికెట్కి ఒక లివింగ్ గాడ్గా తయారయ్యాడు. అంటే ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, ఎక్కడైతే 10th క్లాస్ ఆయన ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడో మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్, ఆ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈరోజు 10th క్లాస్లో ఇంగ్లీష్లో ఆయన గురించి ఒక పాఠం పెట్టింది. అది సక్సెస్ అంటే. ఎందుకంటే మిమ్మల్ని ఉంటే పక్కన మీరు ఇది మంచిది, ఇది చెడు, లేదా ఇది బాగుంది, ఇది బాగాలేదు కాదు. మీరు ఎంచుకున్న లక్ష్యం ఏదైతే ఉంటారో దాంట్లో మీరు ఎక్సెల్ కావాలి, దాంట్లో మీరు మాస్టర్ కావాలి. అప్పుడు మీకు అనుకున్న ఇది రీచ్ అవుతారు. తప్పకుండా మిమ్మల్ని అందరూ చూసి ఈ ప్రపంచం గర్వించే విధంగా మీరు అవుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఒక విద్యాశాఖ మంత్రిగా మంచి అనుభవంతో ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంకా రీచ్ కావాల్సిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటా ఉన్నాయి. ఇక్కడైతే నేను చూశాను కొన్ని చోట్ల సాంఘిక సంక్షేమ హాస్టల్స్లోకి వెళ్తే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మీకు అదృష్టం కొద్ది లేదు. ఈరోజు ఒక మంచి బిల్డింగ్లో చదువుకునే ఉండే అవకాశం మీకు కలిగింది. మరి అధికారులు కూడా కోరుతా ఉన్నాను, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాళ్ళకి కావాల్సిన పర్సనల్ కేర్, ఏ సబ్జెక్టులో ఎలా ఉన్నారు, వాళ్ళకి మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ మీ పిల్లలు, మన సొంత పిల్లలు కానీ ఈ హాస్టల్లో ఉంటే ఎలా చూసుకుంటామో వాళ్ళందరికీ కూడా అటువంటి ఒక పేరెంటియల్ ఆ గార్డియన్షిప్ మనం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా భరోసాగా ముందుకెళ్తారు. వాళ్ళు మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అంటే మనకేదో బాధ్యత లేదు, మొత్తం వాడదే బాధ్యత ఫీలింగ్ ఉంది. కానీ వాళ్ళతో పాటు వాళ్ళని ఎంత తల్లిదండ్రులు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా వాళ్ళని ఎక్కువ టైం గడిపేది మన దగ్గరే. కాబట్టి మనం వాళ్ళని మోటివేట్ చేసి ఒక మంచి వాల్యూస్ నేర్పించి వాళ్ళ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా చేసే విధంగా మన ఆఫీసర్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొన్నాను. చాలా నా మనసుకి దగ్గరైన ప్రోగ్రామ్ ఇది. ప్రభుత్వం పక్క డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అయినప్పుడు కూడా ఇక్కడ కొద్దిసేపు మీతో మాట్లాడాలి, నా మనోభావాలు పంచుకోవాలని చేసినప్పుడు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీ అందరూ కూడా బెస్ట్ విషెస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.